ధన్యవాదాలు గోపాలకృష్ణ గారు. విన్నారు కదా. ఇప్పుడు మేము హై స్కూల్కి ఉపాధ్యాయులుగా పనిచేసాము. జడ్జి జ్యోతిర్మయ్య గారి నాన్నగారు ఉపాధ్యాయులే, శ్రీనివాస్ గారి నాన్నగారు కూడా ఉపాధ్యాయులే. ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా అధ్యాపకులే. కాలేజీల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఎంతోమంది పిల్లలకి మోటివేషన్ క్లాసులు కానీ, స్కిల్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా నేర్పుతున్నారు. దాంతో వాళ్ళ పాప కానీ బాబు కానీ, పాప ఏమన్నా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు, బాబు ఏమన్నా ఇంటర్మీడియట్ అయిపోయి చేస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాస్ గారు మీ లెవెల్ కాకుండా పై లెవెల్ వాళ్ళకి చెప్పారు, కింద లెవెల్ వాళ్ళకి చెప్పారు. చాలా బాగా మాట్లాడతారు. వారు చెప్పే మాటలు జాగ్రత్తగా విని మీరు అవి ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తూ శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Respected dignitaries in the dais and off the dais, నా ఆత్మీయ మిత్రులు చాలామంది ఉన్నారు ఇక్కడ, మా శ్రేయోభిలాషులు అందరికీ శుభోదయం. చాలా పెద్ద పెద్ద మీటింగుల్లో మాట్లాడాము, కానీ మన పట్టణంలో, మన ప్రాంతంలో, మా ఇల్లు వెనకాల రోడ్లోనే, ఇక్కడ ఈ ఆడిటోరియంలో మాట్లాడటం చాలా ఆనందదాయకంగా ఉంది. మనమందరం మువ్వ సత్యనారాయణ గారిని చాలా ఆదర్శంగా తీసుకోవాలి ఒక విషయంలో. అంటే అందరూ చెప్తున్నారు కదా, మీరు చెప్తున్నారు సార్ అంటారు. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే ఎక్కువ మంది ధనం కోసం పనిచేస్తున్నారు, ఉన్నదాంతో తృప్తి లేదు, ఇంకా ఆరాటం. నేను ఇంత సంపాదించానా, ఇంకా ఎంత సంపాదించాలి, నా దగ్గర ఇప్పుడు 50,000 రూపాయలు ఉందా, దీన్ని ఎలా మల్టిపుల్ చేయాలి. అలా కాకుండా ఆయన ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటూ, వారి భార్య గారు మొవ్వ విజయలక్ష్మి గారు ఇమ్మోర్టల్గా ఉండాలని, అంటే చనిపోయిన తర్వాత కూడా అందరితోనూ కలిసిమెలిసి ఉండాలన్నట్లుగా కార్యక్రమాలు చేయటం చాలా స్ఫూర్తిదాయకం. మన దగ్గర ఉండే సంపదని కొంతైనా పంచాలి. ఆ సంపదని పంచితే అప్పుడు దానివల్ల చాలా సంఘం అంతా మార్పు వస్తుంది. తర్వాత మువ్వ సత్యనారాయణ గారు మాట్లాడుతూ మా పాప సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నారు. మా పాప సుప్రీంకోర్టులో న్యాయమూర్తి కాదు, సుప్రీంకోర్టులో న్యాయవాది, ప్రాక్టీస్ చేస్తుంది సుప్రీంకోర్టులో. తర్వాత మా బాబు ఇంటర్మీడియట్ అయిపోయి జోసా కౌన్సిలింగ్లో ఏవో కొన్ని చోట్ల సీట్లు వచ్చినాయి, ఇంకా దానిలో ఉన్నాం. అది మా ఇది. తర్వాత మనం ఇక్కడ పాయింట్, చాలా అద్భుతమైన పాయింట్ పెట్టారు. విద్యార్థులు భవిష్యత్ సవాళ్ళు. విద్యార్థులు భవిష్యత్ సవాళ్ళు. ఇందాక మువ్వా సత్యనారాయణ గారు ఎంఆర్ఓ గారు చెప్పారు ఏమని, మొబైల్స్ వాడద్దు అని. నేను దానికి భిన్నంగా చెప్తాను. ఇప్పుడు మొబైల్స్ వాడండి, ఖచ్చితంగా వాడాలి. మీరు వాడకపోతే మీరు వెనకబడిపోతారు. ఎట్లా విజ్ఞానం పెంపొందించుకోవడానికి మీ మొబైల్ అనేది బ్రహ్మాస్త్రం లాంటిది. మేము చదువుకునే రోజుల్లో మేము ఎక్కువ లైబ్రరీ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. లైబ్రరీలో ఒకే ఒక పుస్తకం ఉండేది. ఆ లైబ్రరీలోకి వెళ్ళటం, ఆ పుస్తకం తీయటం, నోట్స్లో రాసుకోవటం. ఎవరో ఒక చిలిపివాడు ఉంటాడు, వాడు ఆ పేజీ చించుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ మనకి ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. మా జనరేషన్ మేము అలా కష్టాలు పడ్డాం. బట్ మీకు అది లేదు. మీ దగ్గర మొబైల్ ఉంటే ప్రపంచం మొత్తం మీ దగ్గరే ఉంటుంది. ఆ మొబైల్ వల్ల మంచి చెడు రెండు ఉన్నాయి. చాయిస్ మీదే. మీరు మంచి వైపు పోతే మంచి వైపు తీసుకెళ్తుంది,
చెడువైపోతానంటే చెడులో కూడా మ్యాక్సిమం చెడిపోయేటట్టుగా చేస్తుంది. ఆ ఆలోచన జ్ఞానం మీలో పెంపొందించుకోవాలి. మొన్న ఈ మధ్య ఒక నేషనల్ లెవెల్లో విద్యా వ్యవస్థ మీద ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో విస్తుపోయే నిజాలు ఉన్నాయండి. మేము చదువుకునేటప్పుడున్న 10th క్లాస్లో 300 మార్కులు, 320 మార్కులు, 360 మార్కులు. 360 మార్కులు వస్తే వాడు చాలా బాగా చదివాడని. ఏంటి ఆ విస్తుపోయే నిజాలంటే 10th క్లాస్ వరకు చదివిన వాళ్ళకి మన టేబుల్స్ తెలుసు కదమ్మా, మ్యాథమెటిక్స్ టేబుల్స్. 55% ఆఫ్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ టేబుల్స్ రావుట. ఇది నేను చెప్తున్నది కాదండి. ఎక్కడ జరుగుతుంది? లోపం ఎక్కడుంది? లోపం మనలోనే ఉంది. మన ఎవరిని నిందించద్దు. అవకాశాలు అందరికీ ఉంటాయి, అవకాశాలు అందరికీ ఉంటాయి. అదే ధీరుభాయ్ అంబానీ వాళ్ళ కొడుకులు బాగా గొప్ప వాళ్ళు అయ్యారు కాబట్టి ధీరుభాయ్ అంబానీ వాళ్ళు అయ్యారు, బాగుంది. సుందర్ పిచ్చై ఎట్లా అయ్యాడు? సత్య నాదెండ్ల ఎట్లా అయ్యాడు? మీరెందుకు కాకూడదు? ఇది ఒక స్ఫూర్తిగా ఉండాలి. మీ జీవితం మీకు ఒక స్ఫూర్తిగా ఉండాలి. మీ జీవితాన్ని మీరే మలుచుకోవాలి. ఎవ్వరు రారండి. మీరు జీవితంలో సక్సెస్ అయితే మీకు చప్పట్లు కొడతారు, మీరు ఫెయిల్యూర్ అయితే అరే వాడు అంతేరా అంటారు. ఎవరికి వాళ్ళు ఇక్కడ సెల్ఫ్గా లెర్న్ చేసుకోవాల్సిందే. అందువల్ల మాకు బిహేవియరల్ సైన్స్లో, నేను తెలుగులో చెప్తాను ఇది, బిహేవియరల్ సైన్స్లో మనుషులందరినీ 3 కేటగిరీస్గా వర్గీకరిస్తుంది. ఒకటి థియరీ ఎక్స్, అంటే మనమే. అంటే ఏంటి? థియరీ ఎక్స్ వాళ్ళు ఎలా ఉంటారట? వెరీ లేజీ. మనం ఉంటాం కదా లేజీగా, అదే. మనంత సోమరితనం ఎవరికీ లేదండి, మనమే సోమరిపోతులం. థియరీ వై ఏంటి? సెల్ఫ్ స్టార్టెడ్. వాడు మెచ్యూర్డ్గా ఉంటాడు. ఈ కెన్ అనలైజ్, నేనేం చేయాలి, నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఏమేమి గ్రూప్స్ ఉంటాయి, నేను నా భవిష్యత్తు నేను ఎలా ఉంచుకోవాలి. ఆ థియరీ జడ్ అనేది అది జపనీస్ థియరీ, అది మనకు అనవసరము. ఈ ఎక్స్ అండ్ వైల్లో మనం ఎక్కువ ఎక్స్లోనే ఉంటాం. అంటే లేజీ, గలిబుల్ అండ్ చిట్ చాట్, ఎవ్రీథింగ్. దానిలోంచి మీరు బయటపడితే తప్ప మీకు ఒక ఆదర్శమైన జీవితం ఉండదు. మీరంతా చాలామంది ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. అవకాశాలు అందరికీ సమానంగా ఉంటాయండి, ఎవరికి ఎక్కువ తక్కువ లేదు. ఈరోజు ఎవరికి ఎక్కువ తక్కువ లేదు. ఎందుకని అంటున్నానంటే, మీ దగ్గర డబ్బు లేదు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా చదివిస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి చదివిస్తున్నారు. మరి ఎక్కడ తేడా వస్తుంది? ఓన్లీ మన శ్రద్ధగా చదువుకోవటం. మీరు ఏ చదువైనా చదవండి, BA చదవండి, BCom చదవండి, BSc చదవండి, బీటెక్ చదవండి, ఏదైనా చదవండి, లా చదవండి, ఏదైనా చదవండి. ఏది చదివినా దానిలో మీరు పరిపూర్ణంగా ఉండాలి. అంటే మీరు టెక్స్ట్ బుక్స్ చదవాలి, గైడ్స్ ఇవి కాదు, మెటీరియల్స్ ఇవి కాదు. మీరు గైడ్స్, మెటీరియల్స్ ఇంటర్మీడియట్ తర్వాత చదివితే మీ లైఫ్ మీరే రిస్ట్రిక్ట్ చేసుకున్నట్లు. టెక్స్ట్ బుక్స్ చదవండి, ఆర్టికల్స్ చదవండి, మొబైల్ వాడండి. వాడే ముందు మీరు ఒక్కసారి మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. మనం ఈ మొబైల్ ఎందుకు వాడుతున్నాం? మా అమ్మ మా నాన్న ఎందుకు ఈ మొబైల్ కొనిపెట్టారు? మొబైల్ ఉంటే నేను చెప్పాను కదా, బ్రహ్మాస్త్రం. మీరు యూ కెన్ గూగుల్ ఇట్ ఎనీథింగ్. దాన్ని సవ్యంగా యూజ్ చేసుకోండి. అదే మొబైల్లో ఇంతకు MRO గారు చెప్పారు,
ఒక టీనేజ్ స్టూడెంటు వేరే పక్కదారి పట్టాడు అనుకోండి, ఆ పక్కదారిలో పరిపూర్ణంగా తీసుకెళ్ళిపోతుంది. మీలో మీకు ఆ దృఢత్వం అనేది ఉండాలి, ఆ సంకల్పం అనేది ఉండాలి. ఏ చదువైనా చదవండి, పూర్తిగా చదవండి, టెక్స్ట్ బుక్స్ చదవండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఒక ఆదర్శవంతంగా తయారవుతారు. అంతేగాని నేనేదో ఈ ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది కదా, ఇదేదో చాలా చిన్న మెటీరియల్ ఉంది, ఈ మెటీరియల్ చదివితే పాస్ అయిపోతాం అనుకుంటారు. నేను ఎవరిని ఇక్కడ కించపరచట్లేదు, పాస్ అయిపోతారు, డిగ్రీ అవార్డు అయిపోతుంది. మన వైస్ ఛాన్సలర్ గారు కూడా ఉన్నారు, డిగ్రీ ఇచ్చేస్తారు. ఏమవుతుంది తర్వాత? ఆ డిగ్రీ వల్ల ఉపయోగం ఏంటి? ఏముండదు. తర్వాత మీరు ఒక డిగ్రీ సంపాదించి మీరు నిజ జీవితంలోకి వెళ్ళిన తర్వాత మీకు టైం ఉండదు మళ్ళీ చదువుకోవటానికి. అందువలన ప్రియమైన విద్యార్థులారా, ఇది మీ జీవితాన్ని నిర్దేశించే సమయం. ఈ సమయంలోనే మీరు జాగరూకతతో ఉండండి. ఈ సమయం మేల్కొంటే మీ జీవితం అంతా బాగుంటుంది. ఇప్పుడు కనుక మీరు మేల్కొనకుండా ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయితే జీవితం అంతా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. మనం వెళ్తూ ఉంటాం, పెద్దవాళ్ళం అయిపోతాం, మనం వెళ్తూ ఉంటాం, రోడ్డు మీద ఏదో సైకిలో ఏదో బైకో కొనుక్కొని వేసుకొని వెళ్తూ ఉంటాం. మనతో పాటు చదివిన వాడే ఒక మంచి కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. వాడిని చూసి మనకు అసూయ కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది ఈ అసూయ? ఆ అసూయ కలగటానికి కారణం నువ్వే. నువ్వు చదువుకునేటప్పుడు చదవలేదు. ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కదమ్మా, మీ అందరికీ తెలుసమ్మా? తెలుసా? ఎవరైతే టెక్స్ట్ బుక్స్ చదువుతారో వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది. 7th క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్ ఎవరైతే చదువుతారో ఏమక్కర్లా, 7th నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు పూర్తి టెక్స్ట్ బుక్ని మీరు కరెక్ట్గా కంఠస్థం చేస్తే మీకు జేఈ మెయిన్స్ ర్యాంక్ రాయటం ఖాయం. మిమ్మల్ని ఆపేది ఎవరు లేడు. మరి మిమ్మల్ని ఆపుతుంది ఎవరు? మీరే ఆగిపోతున్నారు. మిమ్మల్ని ఎవరు ఆపట్ల, మీకు మీరే ఆగిపోతున్నారు. రియలైజ్ అవ్వండి. దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది. అదేవిధంగా ఇంకొక వైపు క్వాలిటీ వాళ్ళకి ఏమవ్వదండి. మనం పేపర్లో చూస్తుంటాం, ఎంతమందిని తీసేశారు, అంతమందిని తీసేశారు. చదువు ఉన్నవాడికి జ్ఞానం ఉన్నవాడిని ఎవరు తీసేయలేరు. మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అవన్నీ తీసేసేది ఎవరయ్యా అంటే ఏది పనికిరాని వాళ్ళని తీసేస్తూ ఉంటారు. ఆ కోవలోకి వెళ్ళకుండా మీరందరూ జాగరూకతతో చదువుకుంటూ మంచిగా పైకి రావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం, ఈ స్కూల్ అంటే, ఈ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ అంటే నాకు చాలా ఒక తీపి గుర్తులు ఉన్నాయి. మా మామయ్య గారు రిటైర్ అయిన రోజు నేను జ్యోతిర్మయి వెళ్ళాం, రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాం. మేము అట్లా వెళ్తున్నప్పుడల్లా ఆ స్కూల్ నుంచే వెళ్తూ ఉండేవాళ్ళం. జ్యోతిర్మయి కూడా అదే స్కూల్లో చదువుకుంది. ఇలాంటి మంచి స్కూలు ఇన్ని తరాలైనప్పటికీ ఇంకా మంచి స్ట్రెంత్ కనిపిస్తోంది. ఈ గవర్నమెంట్ కాలేజీల్లో, గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళకే స్పార్క్ ఎక్కువ ఉంటుందండి. ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళకన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి థర్స్ట్ ఎక్కువ ఉంటుంది, ఇనీషియల్ థర్స్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ మీరు దాన్ని సరైన మార్గంలో నడిపించుకుంటే చాలు. మంచి మంచి బుక్స్ చదవండి, ఇంగ్లీష్ బుక్స్ చదవండి. మీరు ఆ బుక్ కొనక్కర్లా, ఈ బుక్ కొనక్కర్లా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయంగానే మళ్ళీ వస్తుంది. అంటే ఈ సభాముఖంగానే చెప్తున్నాను, ఎందుకంటే నా విద్యార్థుల గురించి చెప్తున్నాను. నా పిల్లలు ఇక్కడ చాలామంది ఉన్నారు. మనం గూగుల్ ఓపెన్ చేయగానే ఒక అందమైన అమ్మాయి సగం బట్టలు వేసుకొని కనిపిస్తుంది. వెంబడే యు షట్ డౌన్.
దాన్ని ఓపెన్ చేశారనుకోండి, మీ లైఫ్ మీరే స్పాయిల్ చేసుకుంటున్నారు. మీరేదో కంటెంట్ చదువుతున్నారు, యు స్టిక్ ఆన్ యువర్ కంటెంట్. మీరు ఆ కంటెంట్ మీదే ఉండండి. మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. డోంట్ డైవర్ట్. ఫ్యూచర్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. నేను ఇటువంటి కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత విద్యార్థులకు ఉపయోగపడేటట్లుగా ఇంత బాగా మాట్లాడిన వ్యక్తిని ఇంతవరకు చూడలేదు. శ్రీనివాస్ గారికి బిగ్ షాట్, లాంగ్ షాట్. ఎందుకంటే నేను 30 సంవత్సరాలు సర్వీస్ చేసి మ్యాథమెటిక్స్ నా సబ్జెక్టు. ఇన్ని సంవత్సరాల్లో వారు మాట్లాడిన తర్వాత నేను నేర్చుకున్నది ఇంకా ఇప్పుడు కూడా చాలా ఉంది. కాబట్టి వారు చెప్పింది కనుక మీరు పాటిస్తే 100% సక్సెస్ అవుతారు. ఇక దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. ఇంకెక్కువ చెప్పక్కర్లేదు, ఎందుకంటే చాలా చాలా బాగా చెప్పారు. మీరందరూ శ్రద్ధగా విన్నారు, ఆచరిస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు మన ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, సౌత్ ఇండియాలో బెస్ట్ కాలేజ్, సౌత్ ఇండియాలో బెస్ట్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఏంటంటే ఆ కాలేజీలో ప్రతి సంవత్సరం టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ ఏదైనా సరే దాదాపు 400 మెంబర్స్ సెలెక్ట్ అవుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో ది బెస్ట్ లెక్చరర్ ఇన్ తెనాలి టౌన్ కాదు, ఇన్ సౌత్ ఇండియా రామచంద్ర గారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్యక్రమానికి కర్త కర్మ క్రియ గౌరవనీయులు మువ్వా సత్యనారాయణ గారికి, ఈరోజు అవార్డు గ్రహీత గౌరవనీయులు మేడం జ్యోతిర్మయ్య గారికి, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ శివరామకృష్ణ ప్రసాద్ గారికి, మన ప్రియతమ ఎంఆర్ఓ గోపాలకృష్ణ గారికి, మేమందరం బాగా గౌరవించే కృపాచారి గారికి, మిత్రులు శ్రీనివాస్ గారికి, మా మానవతా మిత్రులకి, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా, తల్లిదండ్రులకి, తెనాలి పెద్దలందరికీ కూడా నా నమస్కారం. నాకు మువ్వా సత్యనారాయణ గారు చేసే సేవా కార్యక్రమాలు తెనాలిలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇంకొక కోణం ఉంది ఏంటంటే, మాలాంటి ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేయడానికి ఆయన ఇన్స్పిరేషన్ అన్నమాట. అది చాలా గొప్ప విషయం. ఒక సేవ చేయటము ఒక విషయం అయితే, ఎంతోమందిని సేవ చేస్తే చాలా తృప్తి ఉంటుందని ఇన్స్పైర్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. అలానే జ్యోతిర్మయ మేడం గారు ఇప్పుడు లైఫ్లో 5 గోల్డ్ మెడల్స్ తన కెరియర్లో సాధించడం అనేది అద్భుతమైన విషయం. ఈ ఇద్దరికి పిల్లలు ముఖ్యంగా లెగ్స్ ఒకసారి క్లాప్స్ కొడితే చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళిద్దరికి గొప్పగా ఇద్దరు మహానుభావులు. థ్యాంక్ యూ. ఉండండి. ఈరోజు ఈ అవార్డు ప్రదానోత్సవంతో పాటు 60 మంది విద్యార్థులు గత 10th క్లాస్ ఎగ్జామ్స్లో 550 మార్కుల పైన సాధించిన ప్రతి విద్యార్థికి కూడా అభినందనలు తెలియజేస్తాం. ఆ విద్యార్థులతో పాటు వాళ్ళ ఆ మార్క్స్ సాధించే వెనుక ఆ స్కూల్ టీచర్స్ కృషి చాలా ఉంటుంది. ఆ టీచర్స్కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అలానే తల్లిదండ్రులకు కూడా. మువ్వా సత్యనారాయణ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు విద్యార్థుల కోసమే నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం, చాలా మార్పులు వస్తున్నాయి సమాజంలో. డిజిటల్గా చాలా మార్పులు వస్తున్నాయి, టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వస్తున్నాయి. అందరూ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్న అందరూ కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఎదుగుతున్న అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పెద్ద టెక్నాలజీస్ ఏమన్నా చాలా ఇబ్బందికరంగా తయారవుతుందా అనే అనుమానాలతో అందరం కూడా చదువు కొనసాగిస్తున్నాం. కానీ టెక్నాలజీస్ ఎన్నో ఇచ్చినా కూడా మీరు ఇప్పటి నుంచి స్కూల్ లెవెల్లో విద్యార్థులుగా 3 స్కిల్స్ మీద కనుక మీరు ఫోకస్ చేయగలిగితే ఎప్పటికీ
లైఫ్లో ఎప్పటికీ ఆ 3 స్కిల్స్ మీ చుట్టూ కనుక ఉంచుకోగలిగితే ఎలాంటి టెక్నాలజీ వచ్చినా అడాప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతాయి. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు నా ఉద్దేశం కూడా భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ లేదు అసలు. బేసికల్గా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లేకే ప్రాబ్లం ఉంది. అంటే జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సిన స్కిల్స్ లేక ఇబ్బందుల మీద తప్పితే ఉద్యోగ అవకాశాలు తక్కువనే అని చెప్పడం 80% కరెక్ట్ కాదు. 3 స్కిల్స్ మీరు ఇప్పటి నుంచి డెఫినెట్గా అడాప్ట్ చేసుకోవాలి. ఒకటి, సౌమ్యంగా మాట్లాడటం నేర్చుకోండి. అది కూడా మీ మాతృభాషలో చక్కగా మాట్లాడటం నేర్చుకోండి. అందరూ కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలంటారు. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏ భాషలో మాట్లాడినా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగే కెపాసిటీ మీరు డెవలప్ చేసుకోవాలి. కాబట్టి మీ మాతృభాషలో సౌమ్యంగా మీ టీచర్స్తో, పెద్దలతో, మీ పిల్లలతో అందరితో కూడా మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడి అలవాటు చేసుకుంటే అంత గొప్పగా రిలేషన్స్ మెయింటైన్ అవుతాయి. రెండవది, రైట్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు కూడా. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరితో, మీ టీచర్స్తో, అమ్మా నాన్నతో, మీ ఫ్రెండ్స్తో, సమాజంలో ఉన్న పెద్దవాళ్ళతో మంచి రిలేషన్స్ ఎప్పుడు మెయింటైన్ చేస్తే, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలనే ఆలోచన మీకు వస్తే మంచి ఆలోచన మొదలవుటి. ఆ 2వ స్కిల్ ఎదవ్వాలి. 3వది, అతి ముఖ్యమైనది, మీరు చేసే ప్రతి పనికి నేనే బాధ్యత అనే అకౌంటబిలిటీ మీరు తీసుకోవాలి. నేను ఏ పని చేసినా, చదివినా వచ్చే రిజల్ట్ నాదే, చదవకపోయినా ఆ రిజల్ట్ నేనే ఫేస్ చేయాలి. రెగ్యులర్గా ఉన్నా నేనే బాధ్యత, రెగ్యులర్ లేకపోయినా నేనే బాధ్యత. డిసిప్లిన్గా ఉన్నా నేనే బాధ్యత, డిసిప్లిన్గా లేకపోయినా నాదే బాధ్యత అనే అకౌంటబిలిటీ. ఈ 3 స్కిల్స్ కనుక మీరు తీసుకోగలిగితే ఎలాంటి టెక్నాలజీ మార్పులు వచ్చినా ఈ 3 మీ చుట్టూ వజ్రకవచంలా కాపాడుకుంటూ వెళ్ళిపోతాయి మిమ్మల్ని. అప్పటికప్పుడు టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం పెద్ద ఇష్యూ కాదు. ఇంగ్లీష్లో మాట్లాడటం అసలు కష్టమే కాదు. తెలుగులో చక్కగా మాట్లాడండి. మాతృభాషలో ఎవరు సరిగ్గా మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా వేరే భాషలో మాట్లాడలేరు అసలు డెఫినెట్గా. అలానే 3 విషయాలకి పూర్తిగా దూరం ఉండాలి. 1 ఆల్కహాల్, 2 డ్రగ్స్, 3 ప్రేమ వ్యవహారాలు. ఇవి ఎక్కువ సమాజంలో విద్యార్థుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నవి ఇవి, స్కూల్ లెవెల్ నుంచి కూడా. డ్రగ్స్ తెలియకుండా, బిజినెస్ చేసేవాళ్ళు తెలియకుండా విద్యార్థులకు అలవాటు చేస్తారు, పిల్లలకు అలవాటు చేస్తున్నారు. ఎస్పెషల్లీ స్కూల్స్ టార్గెట్ అవుతున్నాయి, స్కూల్ స్టూడెంట్స్ టార్గెట్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఈజీగా లొంగిపోతున్నారు అలాంటి అలవాట్లకి. అలానే ఆల్కహాల్ కన్జంప్షన్ ఒకటి. ఆడపిల్లలతో ఇప్పటి నుంచే, ఇందాక పెద్దలు చెప్పినట్టు, మొబైల్ ఓపెన్ చేస్తే చుట్టూతో చాలా కనపడుతూ ఉంటాయి. సో పోర్న్ వీడియోస్ చూడటం అలవాటు చేసుకుంటున్నారు పిల్లలు. దీని మీద జాగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందాక ఎంఆర్ఓ గారు చెప్పినట్టు తల్లిదండ్రులు కూడా మొబైల్ని మా పిల్లలు దేనికి, ఏ పర్పస్కి, ఎందుకు ఉపయోగిస్తున్నారు అనేది కొంచెమన్నా శ్రద్ధ చూపించకపోతే వాళ్ళు ఈ తెలియని ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రేమ వ్యవహారాలకి, డ్రగ్స్కి, ఆల్కహాల్కి డెఫినెట్గా ఎప్పటి నుంచే విద్యార్థులకు మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలానే ఏది కంట్రోల్గా ఉపయోగించాలంటే డిజిటల్ టెక్నాలజీ. మనందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. మనం ఎవరైనా యూట్యూబ్ వాడుతున్నామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాం, మనం తెలుసో తెలియకో. ఎవరైనా వాట్సాప్ వాడుతున్నామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనే టెక్నాలజీస్ ఆల్రెడీ మన లైఫ్లో వాడుకుంటున్నాం మనం తెలియకుండానే. కాబట్టి డిజిటల్ టెక్నాలజీ మన చుట్టుముట్టింది పూర్తిగా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, నాలుకతో మాట్లాడతాం. ఈ నాలుక మన నోట్లో ఉన్న 33 పళ్ళను తప్పించుకుని మాట్లాడుతుంది. అలానే ఈ డిజిటల్ వరల్డ్ ఉన్న చెడ్డ మొత్తాన్ని తప్పించుకుని మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. మంచి చెడు తెలుసుకోవాలి. డిజిటల్ టెక్నాలజీ కోసం మనం ఇచ్చే డివైజెస్, అది మొబైల్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ట్యాబ్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఎంతవరకు దేనికి ఉపయోగించాలనేది డెఫినెట్గా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో టీచర్స్ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దేనికోసం మనం స్టూడెంట్స్ని ఉపయోగించుకుంటున్నాం అనేది. అలానే మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకన్నా బాగా గొప్పవి ఏంటంటే మనకు వచ్చే అవకాశాలు. ఈ అవకాశాలను ఎప్పుడు గుర్తించగలగాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక ఆయన చాలా మహాభక్తుడు ఉన్నాడంట. ఎంత భక్తుడు అంటే రోజు నేను దేవుడితో మాట్లాడతాను అంత నమ్ముకున్న భక్తుడు. ఆ ఊరికి వరద వచ్చింది. వరద వస్తే అనౌన్స్ చేసింది గవర్నమెంట్, వెళ్ళి కొండెక్కేయండి అందరూ, వరద బాగా ఉధృతంగా వస్తుందని. వెళ్ళి ఆయన ఒక ఆయన ఈ పెద్ద మనిషి అడిగారు, నువ్వు కూడా రా, అందరం వెళ్తున్నాం కొండెక్కుదామని. ఏపో నువ్వెవరు నాకు చెప్పడానికి, దేవుడు వచ్చి నన్ను తీసుకెళ్తాడు, నేను దేవుడు రోజు మాట్లాడుకుంటాం అన్నాడు. సార్ వరద పెరిగింది, బోట్లు వచ్చినాయి, గవర్నమెంట్ బోట్లు వచ్చి తీసుకెళ్తున్నాయి. ఒక బోట్ వచ్చి ఇంటి ముందు ఆగింది, ఎక్కరా తీసుకెళ్తావు నేను అంటే, నువ్వు వెళ్ళిపో, నువ్వెవరు, దేవుడు వచ్చి తీసుకెళ్తాడు నన్ను, నేను అంత భక్తుడిని అన్నాను.
వీడు ఎక్కాడు, డాబా ఎక్కేశాడు, వరద బాగా వచ్చి హెలికాప్టర్తో తాడేశారు, వచ్చి ఎక్కువ బాబు ఈ తాడు పట్టుకుని నిచ్చెన పట్టుకుని అంటే ఎక్కలా, దేవుడు వచ్చి తీసుకెళ్ళాలని. కొంచెంసేపు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, చచ్చిపోయి వెళ్ళి ఆయనతో పోటాడు పెట్టుకున్నారు. ఎందుకు నువ్వు నన్ను రక్షించలేదంటే, అరే మూర్ఖుడ, 3 రూపాయల్లో నీ దగ్గరికి వచ్చా, నేను మనిషి రూపంలో వచ్చా, పడవేసుకొచ్చా, హెలికాప్టర్ వేసుకొచ్చా, నువ్వు గుర్తించలేదు దాన్ని బేసికల్గా అని చెప్పాడు. కాబట్టి మనకన్నా గొప్ప ఏమున్నాయంటే మనకున్న అవకాశాలు. విద్యార్థులుగా మీ చుట్టూ ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే నా దృష్టిలో మీరు గవర్నమెంట్ స్కూల్లో చదవటం చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే ద బెస్ట్ టీచర్స్ మీ చుట్టూ ఉన్నారు. ఆ టీచర్స్ని మీరు ఎంత ఉపయోగించుకోగలిగితే, మీరు టీచర్స్తో మాట్లాడాలి. ఓన్లీ వాళ్ళు చెప్పిన పాఠాలు ఏంటమే కాదు, టీచర్స్తో మాట్లాడాలి. మీ మనసులో ఎలాంటి అనుమానాలు ఉన్నాయి, ఏమున్నాయి, ఏం ఆలోచిస్తున్నారు, టీచర్స్తో మాట్లాడితే ఒక్క చిన్న పాయింట్ టీచర్ కనుక గ్రహించి మిమ్మల్ని ఎంకరేజ్ చేయగలిగితే, ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు సుందర్ పిచ్చయ్య, సత్యానాథండ్ల వీళ్ళందరూ మన చుట్టూ మన ముందు నుంచి వచ్చారు. ఇదే స్కూల్లో మీరు చదువుతున్న స్కూల్లో చదివిన మేడం మీ ముందు ప్రత్యక్షంగా మీ ముందున్నారు. ఒక మంచి పొజిషన్కి వచ్చి రాష్ట్రంలోనే ఒక మంచి పేరు తెచ్చుకుంటా ఆమె అచీవ్మెంట్ చేసిన వ్యక్తి. మీరందరూ గర్వపడాల్సిన విషయం ఏంటంటే మేడం గారు ఏ స్కూల్లో చదివారో మీరు కూడా అదే స్కూల్లో చదవటం అనేది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలకి ప్రాముఖ్యత ఇచ్చి పిల్లలు పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలనే ఒక ఇంటర్ఫేస్ మీటింగ్ని ఏర్పాటు చేసిన మొవ్వా సత్యనారాయణ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుస్తూ, నాకు కూడా ఈ మీటింగ్లో మాట్లాడే అవకాశం, పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు కూడా ఆయనకి ధన్యవాదాలు చేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రామచంద్ర గారు. రామచంద్ర గారు వాళ్ళ కాలేజీలో ప్రతి సంవత్సరం కూడా 400-500 మంది క్యాంపస్ సెంటర్లకి సెలెక్ట్ అవుతున్నారంటే ఎంత అనుభవం ఉందో, ఎంత నిజాయితీగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పింది కానీ మనం పాటిస్తే మనం కూడా వాళ్ళలాగా ఉంటాం. ఇప్పుడు కృపాచారి గారు, ఈ కృపాచారి గారు ఐఏఎస్ వాళ్ళు కూడా పేపర్ సెట్టింగ్కి వెళ్ళేవంత గొప్పవాళ్ళు. ప్రొఫెసర్గా చేశారు, నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర చాలా చాలా వాటితో చేశారు. అన్నిటికంటే మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కృపాచార్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి సభకి నమస్కారం. చాలా సందర్భాల్లో ఇదే వేదిక మీద ఎన్నోసార్లు మాట్లాడాం, ఎన్నో రకరకాలైనటువంటి వేషాలు వేశాం. ఈరోజు నాకు ఈ వేదిక చూస్తూ ఉంటే పరమానందంగా ఉంది. ఎందుకు అంటే ఒకవైపు జడ్జి గారు, జ్యోతిర్మయ్య గారు మున్సిపల్ స్కూల్ మన స్కూల్లో చదవడం, మా యూనివర్సిటీలో కూడా చదవడం, నాగార్జున యూనివర్సిటీలో. నాకు గుర్తున్నంత వరకు వాళ్ళ బ్యాచ్కి కూడాను నేనే చీఫ్ ఎగ్జామినర్గా, అంటే చీఫ్ సూపరింటెండెంట్గా పనిచేశాను. దాదాపు 10-12 ఏళ్ల పాటు వరుసగా పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్గా పనిచేశాను. అట్లాంటి వ్యక్తి పక్కనే ఉండేటటువంటి శ్రీనివాస్ గారు అయితే మా అబ్బాయికి గురువు గారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపల్ గారిని చూస్తూ ఉంటే మా అబ్బాయి చదివింది కూడా ఏఎస్ఎన్ కాలేజీలోనే. ఇంకొక గట్టిగా చెప్పుకోవాల్సి వస్తే, నేను అసలు ఎంఆర్ఓ గారు అంటే ఆయన ఏదో మాట్లాడతారు ఏమో అనుకున్నాను. బయట చాలామంది చెప్తా ఉన్నారు నాకు, ఎంఆర్ఓ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు, అది భలే మంచి వ్యక్తి, చాలా బాగా చేస్తారు. మీరు గమనించారు లేదు, ఆయన సంతకం కూడా చూస్తే మురళి ఉంటుంది, గోపాలకృష్ణ అద్భుతమైనటువంటి సంతకం అది. సిగ్నేచర్స్లో చాలా గొప్ప గొప్ప సిగ్నేచర్స్ ఉంటాయి. అటువంటి వ్యక్తి మన జేఎన్టీయూవిసి గారు, మా ఊరు వ్యక్తి మా సత్యనారాయణ గారు, ఇంతమంది ఉన్నారు. నా ప్రియమైనటువంటి విద్యార్థులు, రాబోయేటటువంటి తరానికి మీరే వారధులు, రాబోయే ప్రపంచానికి మీరు నాయకులు, రాబోయే ప్రపంచాన్ని ఏలబోయేటటువంటి వ్యక్తులు మీరు. ఈరోజు ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక పునాది పడబోతూ ఉంది మీకు. ఏమిటంటే కేవలం 550 మార్కులు మాత్రమే సంపాదించుకుని
వాటితో పాటు ఒక చక్కని నగదు బహుమతి, షీల్డ్, సర్టిఫికెట్స్తో తీసుకుని వెళ్తూ బయట మాకు ఇది వచ్చింది అని గర్వంగా చెప్పుకోగలిగేటటువంటి ఒక స్థాయిని కల్పించినటువంటి మా సత్యనారాయణ గారిని ప్రత్యేకంగా ఇక్కడ అందరి ముందు అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే విద్యా సరస్వతి అనేటటువంటిది మనలో ఏర్పడి సరస్వతీదేవి కటాక్షం వల్ల మనం ఈరోజు అందరం ఈ విధంగా చక్కగా అద్భుతమైనటువంటి స్థాయిలోకి వచ్చాం. అటువంటి సరస్వతీదేవి ఇక్కడ అందరిలో వచ్చింది. సరస్వతీదేవిది మీ అందరిలో కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే రాబోయేటటువంటి తరం మీది. ఇందాక మన పెద్దలందరూ చెప్పారు, ఎప్పుడైనా సరే నేను ఆ మధ్య ఒకసారి ఎప్పుడో జపాన్ వెళ్ళాను. జపాన్ వెళితే ఒక కుటుంబాన్ని చూడాల్సి వచ్చింది. ఆ కుటుంబంలో నేను మాట్లాడుతుంటే వాళ్ళ భాషలోనే వాళ్ళు మాట్లాడుకుంటే ఆ అమ్మాయి వచ్చి రాగానే చాలా చక్కగా అన్ని వస్తువులన్నీ జాగ్రత్తగా వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. ఇప్పుడు బయట చెప్పులు బయటే వదులుతారు, ఇంట్లో చెప్పులు ఇంట్లోకి వస్తారు. చాలా నీట్గా వచ్చి వాళ్ళమ్మ మీద వెంటనే ధూమ్ధామ్ అంటే వెంటనే వాళ్ళమ్మ వెళ్ళి వాటేసుకుని ఒక ముద్దు పెట్టుకుని టెల్ని అంటే వాళ్ళ భాషలో అడిగేటప్పటికి ఆమె వెంటనే కూలైపోయింది. అంటే ఒక మంచి మాట ఏదైనా మార్చగలదు. ఒక ప్రేమపూర్వకమైనటువంటి వాక్కు మనల్ని అందరినీ కూడాను చక్కగా తీర్చిదిద్దగలదు అనేటటువంటిది నాకు ఆ రోజు వాళ్ళని చూడగానే నాకు అర్థమైంది. ఎంత కోపంలో ఉన్నా సరే అమ్మ కోపపడవచ్చు, అన్న కోపపడవచ్చు, మీరు కూడా వెళ్ళి ఒక్కసారిగా హత్తుకుని ముద్దు పెట్టి ఏంటమ్మా నీకెందుకు, నీకు కూడా కోపం వచ్చిందా అంటే అమ్మ అసలే పిచ్చిది, ఎప్పుడు అమ్మ పిచ్చిదేనండి, ఊరికనే కరిగిపోతుంది. ఎంత కూలైపోతుందా కదా తల్లి. అటువంటి స్థాయి అంటే సహనం కలిగినటువంటి స్థాయి మనకు రావాలి. ఒకసారి ఏవో ఇంటర్వ్యూస్లో ఏదో ప్రశ్నలు వేస్తూ ఉంటే మొట్టమొదట ఒక ప్రశ్న వేసినప్పుడు ఒకడు వచ్చి అడిగాడంట. ఏదో ప్రశ్న వేస్తే అది వెంటనే వాడు ఏదో బుర్రకెక్కుని అది ఇది అని చెప్పేసి ఏదేదో చెప్పడం మొదలెట్టాడు, అసలు ప్రశ్నను వదిలిపెట్టి. రెండో వాడిని ప్రశ్న వేస్తే వాడుకు తోచింది చెప్పడం మొదలెట్టాడు. మూడో వాడిని తెలుగు వాడిని ప్రశ్న వేస్తే వాడు ఒకసారి బుర్రకెక్కుని అసలు ఇటువంటి ప్రశ్నలు నేను ఎప్పుడు వినలేదు, ఇదేదో నాకు కొత్తగా ఉంది, మీరు నాకు సంబంధించిన ప్రశ్న వేయకుండా మీరు ఈ ప్రశ్నలు వేస్తున్నారేంటి అని చెప్పేసి ఆ తెలుగువాడు అడిగాడు. ఒక సర్దార్జీని పిలిచి వెంటనే ఒక ప్రశ్న వేస్తే వెంటనే స్పాంటేనియస్గా ఐ డోంట్ నో ఆన్సర్ ఫర్ దిస్, నాకేం తెలియదు పో అని అన్నాడు. వాడిని సెలెక్ట్ చేశారు. ఇదేంటి విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే మనకి వెంటనే స్పార్క్ కావాలి. అంతే మాత్రం చేత నాకు తెలియదు అనటం అనేది తప్పే, కానీ మనకి ఆ సమయస్ఫూర్తి కలిగినటువంటి సమాధానం ఎప్పుడైతే మనకు రాగలుగుతుందో అప్పుడే మనం జీవితంలో పైకి వస్తాం. నాకు ఎప్పుడూ ఒకటి విషయం జ్ఞాపకం వస్తూ ఉండదు. చిన్నప్పుడు మా అమ్మ నాన్న టీచర్లు, మా తాతగారు టీచరే. ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ టీచర్లే, ఎక్కువ భాగం అందరికీ టీచర్లే కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకు ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ ఏదో పంతులు గారు అబ్బాయిని కదా, ఎరా బాగున్నావా అంటే బాగున్నాను. ఏం చదువుతున్నావు? ఫలానా చదువుతున్నాను. వెళ్ళేటప్పుడు అరే బాగా చదువుకో తలకాయ అయిపోయేవాడిని. అలాగే ఇంకొకళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎరా బాయ్ ఏం చేస్తున్నావు? ఫలానా. ఎండాకాలం మరీ ఇబ్బంది, 4వ తరగతి నుంచి 5వ తరగతికి వెళ్తున్నామో 5వ తరగతి చదువుతున్నావో చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. సరే ఫలానా చదువుతున్నాను. సరే బాగా చదవరా. నాకు భలే కోపం వచ్చేది. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ బాగా చదువు అనే మాట చెప్పారండి. బాగా తింటున్నావా, బాగా ఆడుకుంటున్నావా, బాగా ఎగురుతున్నావా, బాగా గొంతులేస్తున్నావా అనేటువంటి మాట ఒక్కళ్ళు అనేవాళ్ళు కాదు. చిన్నప్పుడు ఎప్పుడూ కూడా చదువు ఆ మాట ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నాకు బాగా వంట పట్టింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే పెద్దవాళ్ళు ఎప్పుడు చదువు అనేటువంటి మాట చెప్తూ ఉంటే అది మన మనసులో తిరుగుతూ ఉండాలి. ఇంకోటి కూడా ఏంటంటే ఇటీవలి కాలంలో మనకి మొన్న ఈ మధ్యనే మనకు నీట్ రిజల్ట్స్ వచ్చాయి. నీట్ రిజల్ట్స్లో ఇది మెడిసిన్కి సంబంధించినటువంటిది. నీట్ రిజల్ట్స్లో ఒక అబ్బాయికి కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి. వాళ్ళ నాన్న అన్నమాట ఏంటంటే
అరే ఈ మార్కులు తక్కువ వస్తే వచ్చినాయి కానీ ఇంకొక గంట కనుక నువ్వు చదివినట్టయితే నీదే ఫస్ట్ ర్యాంక్ అయి ఉండేదిరా. ఒకే ఒక మాట చాలా సాఫ్ట్గా, ఇంకొక గంట, ఆ ఒక్క గంటే మనకు చదవాలి. ఇందాక శ్రీనివాస్ గారు చాలా చక్కని మాట చెప్పారు. పూర్వం రోజుల్లో మేము లైబ్రరీలో నానా అవస్థలు పడి చదువుకుంటుంటే కొంచెం మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు ఏం చేశారంటే ఆ కాగితాలు చించుకుని వెళ్ళిపోయేవాళ్ళు లైబ్రరీలో పెద్ద పెద్ద పుస్తకాల్లో. అది చాలా సహజంగా చేసేటువంటి మంచి పని, పెద్ద పెద్దవాళ్ళు చేస్తారు అటువంటి తెలివిగల వాళ్ళు చేసే పని. ఇంకోటికి ఆ తెలివి దక్కకుండా ఉండాలని కాంపిటేటివ్, ఆ రోజు కాంపిటీషన్ అలాంటిది. అందుకోసమనే ఇలాంటి వాళ్ళ కోసమని వాళ్ళు ఏం చేశారు, రిఫరెన్స్ బుక్స్ అని కొన్ని పుస్తకాలు పెట్టేవాళ్ళు. అదే పుస్తకాన్ని రిఫరెన్స్ సెక్షన్లో ఉన్నా కానీ వీళ్ళు అలాంటి పనులే చేసేవాళ్ళు. కానీ ఈరోజు మన అదృష్టం కొద్దీ ఎవరి చేతిలోకైనా సరే మొబైల్ అనేటటువంటి దాంట్లో ప్రపంచం అంతా దాంట్లో మనం చదవగలుగుతున్నాం. అదే మొబైల్ నిన్ను ప్రపంచంలో దేనికి పనికి రాకుండా చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. నిర్ణయం, భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. రాబోయేటటువంటి తరానికి వారసులు నీ ఇందాకే అన్నాను, ఎప్పుడూ అదే మాట అంటాను, బంగారు భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం అయిన తర్వాత అమ్మా నాన్నలతో కలిసి భోంచేయండి, కలిసి మాట్లాడుకోండి. ఎప్పుడైతే ఇంట్లో ఒక ఐక్యత ఏర్పడుతుందో తల్లిదండ్రులతో సహా పిల్లలతో సహా, అప్పుడు వన్నెస్ అనేటువంటిది వస్తుంది. మనమందరం ఒకటి, అమ్మ నాన్న అనేటువంటి ప్రేమలు, ఆప్యాయతలు, అమ్మ కలిపి పెట్టే ముద్దలు, నాన్న పంచే ప్రేమ, తోబుట్టువులు ఒకరు పళ్ళల్లో ఒకళ్ళు తీసుకుని తినేటటువంటి ఆప్యాయత, ఇవే మన జీవితంలో మనల్ని పైకి తీసుకొచ్చేవి. కేవలం చదువు మాత్రమే కాదు, మనకుండే సంస్కారం, ఒక ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం. ఈ ప్రేమ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే మనకి కేవలం ఎక్కడో పుస్తకాల్లో చదివేటటువంటి ప్రేమ కాదు. దారిలో ఎవరో పడిపోయాడు అనుకోండి, చూసిన తర్వాత మనం ఒక చెయ్యి అందిస్తే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగాను మన దేశంలో కూడా ఒక మాట అంటున్నారు, గుడ్ సమారిటన్ అనేటటువంటిది. వాడు కనుక అందిస్తే వాళ్ళని కూడా సత్కారం చేసేటటువంటి పరిస్థితి. అంతేకాదు మనకు అవకాశం ఉన్నంత వరకు ఇతరులు కూడా సాయం చేయాలి. ఆ సాయమే మనసులో పెట్టుకుని మనకి సత్యనారాయణ గారు చేస్తున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే భార్యని చిరంజీవిగా ఉంచుతున్నారు. తన భార్యని అందరి కళ్ళ ముందు నిలబెడుతున్నారు. 10th క్లాస్లో మిమ్మల్ని ఏం చేస్తున్నారంటే అత్యున్నతమైనటువంటి స్థాయికి, ఇంకా గొప్ప స్థాయికి, కేవలం ఈరోజు తీసుకునేటటువంటి ఈ 5,000 రూపాయలు కాదు, రేపు ఇంటర్ అయిపోయి ప్రొఫెషనల్ కోర్సులు చేసి 5 లక్షలు తీసుకునేటటువంటి స్థాయికి వెళ్ళాలి. మీరు ఇంకా అద్భుతమైనటువంటి స్థాయికి చేరాలంటే డిగ్రీ కాలేజీలో చదవాలంటే ఏఎస్ఎన్ కాలేజీలో చదవండి. అడ్వర్టైజ్మెంట్ కాదు ఇది. ఎందుకు ఏఎస్ఎన్ కాలేజీలు అంటే ఏఎస్ఎన్ కాలేజీలో చేరిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తున్నాయండి. నేను భలే కుళ్ళుగా ఉంది ఆయన చూస్తుంటే నాకు ఎప్పుడు, పిల్లల్ని ఇంత బాగా ఎలా ట్రైన్ చేస్తున్నారు అని. అమెరికాలో ఎక్కడో చక్కగా ఉద్యోగం చేసుకుంటా హాయిగా కడుపులో నీళ్ళు కదలకుండా అక్కడే తిరుగుతూ ఉండేటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ పిల్లలందరి కోసం తాపత్రయపడుతున్నాడు. ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నామంటే మనకి కనిపించేటటువంటి మంచి ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ కూడా ఇంతమంది ఉన్నారు. మనకు మేడం గారిని గురించి కూడా నేను ఒక్క మాట చెబుతాం అనుకుంటున్నాను. ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి ఒక అవార్డును స్వీకరించడానికి మన ముందుకు రావడం కాదు, మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయడానికి వచ్చారు ఈరోజు. ఆవిడ దేనికి వచ్చారంటే ఇన్స్పైర్. మీరు ఆమెను చూసి మీరు ఇన్స్పైర్ కావాలి. ఆ స్పైర్ మీ జీవితంలో ఒక ఫైర్ కావాలి. ఆ ఫైర్ ఎలాంటిదంటే మీరు అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి, ఆ రోజు మేము అక్కడ ఆ వేదిక మీద మేము బహుమానం పొందాం, ఈరోజు మేము ప్రపంచానికి తెనాలి ఖ్యాతి చాటబోతున్నాం అనేటటువంటి వెలుగు దివ్యలు కావాలి. మీరందరిని చూసి మేము ఆనందపడాలి. ఈరోజు ఆ మెట్ల మీద కూర్చున్నటువంటి పిల్లలు ఉన్నారే, వాళ్ళు ఈ స్థాయికి ఎదిగి ఈ వేదిక మీదకి రావాలి. అప్పుడే తెనాలి, మనం తెనాలి, మీది తెనాలి అనుకోవాలి. శుభమస్తు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు